అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది వైజాగ్ ఫోర్ట్ ఏరియా. ఇప్పుడు మనం యారాడ బీచ్కి వెళ్తున్నామండి. ఇది వైజాగ్ కాంప్లెక్స్ నుండి సుమారు 26 కిలోమీటర్లు ఉంది. చాలా దూరం ఉంది. దానికి ప్రత్యేకించి బస్సులు ఉన్నాయి. 99 నెంబర్ వెళ్తుంది. మీరు వెళ్ళేటప్పుడు ఆ కాంప్లెక్స్లో కనుక్కుంటే యారాడ బీచ్కి వెళ్ళాలంటే వాళ్ళు నెంబర్స్ చెప్తారు. మళ్ళీ నెంబర్స్ మారుతూ ఉండొచ్చు కదా, అందుకని చెప్తున్నాను. ఇది కాంప్లెక్స్ నుండి 26 కిలోమీటర్లు ఉందండి. చాలా బాగుంది. రూట్ చాలా బాగుంది. గాజువాక వెళ్ళే హైవే రూట్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఫోర్ట్ ఏరియా అంతా ఉంటుంది. ఈ రూటు చాలా బాగుంది. మనం కొంచెం సంగీతం వింటూ వెళ్దాం రండి. యారాడ బీచ్ చాలా అద్భుతంగా ఉంది. అక్కడే డాల్ఫిన్ హిల్స్, డాల్ఫిన్ ఆకారంలో ఉండేటువంటి కొండలు 2 ఉంటాయి. అవి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ సన్సెట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. అందుకని అక్కడ సన్సెట్ చూడటానికి కూడా వెళ్ళడం బాగుంటుంది. ఆ ప్రక్కనే లైట్ హౌస్ ఉంటుందండి. ఆ లైట్ హౌస్ 90 మీటర్లు ఎత్తు ఉంటుంది. అది కూడా ఎక్కితే షిప్ యార్డ్ అంతా కనబడుతుంది. వైజాగ్లో కొన్ని సుందరమైనటువంటి దృశ్యాలు మనకు కనపడతాయి. అది కూడా ఈ వీడియో తర్వాత లైట్ హౌస్ వీడియో వస్తుంది. అది కూడా మిస్ అవ్వకుండా మీరు చూడండి. ఇంతకుముందు చాలా మంచి వీడియో పెట్టానండి. అది మీరు మిస్ అయినట్లయితే అది కూడా చూడండి. వైజాగ్కి సంబంధించినటువంటి విషయాలన్నీ మీకు పూర్తిగా ఇంటి దగ్గరే ఉండి మీరు తెలుసుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి మీకు కళ్ళకు కట్టినట్లు చూపించే ఏకైక ఛానల్ మా పురాణామృతం ఛానల్. ముందుగా ఒక లైక్ కొట్టండి చాలు. ఇప్పుడు సంగీతం వింటూ ప్రయాణం చేద్దాం. రూట్ చూడండి ఎంత అందంగా ఉందో. టర్నింగ్ తిరుగుతూ చాలా బాగుంది కదా. రోడ్డుకి రైట్ సైడ్ చూడండి, చెట్లు చాలా చక్కగా నాటారు. చూస్తుంటే ఎంతో బాగుంది కదా. మనకి ఎదురుగుండా కనపడుతుంది కదండి. రైట్ సైడ్ అంతా
ఫోర్ట్ ఏరియా ఉంటుంది. షిప్పుల్లోంచి అన్లోడింగ్, లోడింగ్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని ఇదంతా కూడా ప్రక్కనంతా ఎంట్రన్స్ రోడ్స్ లేవు. ఈ రోడ్డు తిన్నగా వెళితే గాజువాక వెళుతుందని చెప్తున్నారు. బాగుంది రోడ్డు. ఇంకోటి వస్తుంది బస్సులు వెళ్దాం. ఇంకోటి పట్టు వచ్చాక తీసేసి వెళ్ళిపోతాం. జస్ట్ అలాగ ఒక పావు గంట వెళ్ళిపోయి. అందరికీ నమస్కారం. నా పేరు వందే నాగప్రసాద్ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది యారాడ బీచ్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. యారాడ బీచ్ రండి. చూడండి, సూర్యాస్తమం చాలా అద్భుతంగా ఉంది. అందంగా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఇక్కడ మటుకు ఒక వింత ఆకారం కనపడుతుంది. ఒక కన్నులాగా ఆకారం కనపడుతుంది, చూసారా? అదే విశ్వాన్ని భగవంతుడు చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఒక కన్నులాగా ఆ రూపాన్ని ధరించారు సూర్య భగవానుడు. ఇదేనండి యారాడ బీచ్. జనం అందరూ సంతోషంగా ఆడుతూ ఉన్నారు. పాప చూడండి, చాలా క్యూట్ గా ఉంది. సూర్యుడిని మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇంకో రకంగా కనపడుతున్నారు సూర్య భగవానుడు. పెద్ద కెరటం వచ్చింది. ఇప్పుడు చాలా పెద్ద కెరటం వచ్చింది, చూసారా? ఫోన్ పడిపోయిందా ఏంటది? ఫోన్ పడిపోయిందా? మళ్ళీ ఒక పెద్ద కెరటం వస్తుంది. ఇక్కడ కూడా చాలా మూవీస్ షూటింగ్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది.
ఇక్కడ ఏమేమి మూవీస్ తీశారండి? సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సన్సెట్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది చూడండి, ఈ కొండ డాల్ఫిన్ ఆకారంలో ఉంది. డాల్ఫిన్ లాగా ఉంది చూడండి. 2 డాల్ఫిన్లు సముద్రంలోకి వెళుతున్నట్టుగా ఉంది. కొండ చాలా అద్భుతంగా ఉంది. సన్సెట్ చూడండి చాలా అద్భుతంగా ఉంది. సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూపర్గా ఉంది కదా. యూట్యూబ్ అండి. యారాడ బీచ్ అందాలు చూడండి. ఈ ప్రక్కనే ఉంది లైట్ హౌస్, చూసి వచ్చాం. ఎవరికాళ్ళు అందరూ ఫోటోలు తీసేసుకుంటున్నారు. ఇదివరకు ఇక్కడ ఫోటోలు తీసేవాళ్ళు 50 రూపాయలు తీసుకుని ఫోటో తీసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికాళ్ళు ఫోటోలు తీసేసుకుంటున్నారు. చూడండి, అందరూ ఫోటోలు తీసేసుకున్న వాళ్ళే, ఫోటోలు తీయని వాళ్ళు ఎవరు లేరు. రాళ్ళు బాగున్నాయి, కెరటాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. యారాడ బీచ్ ఓకే ఓకే సమ్మర్ సీజన్ ఓకే. చూసారా మీరు? చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. బాయ్ బాయ్. ఇంకా మాట్లాడండి. ఇది యారాడ బీచ్ చూడడానికి చాలా మంచి ప్లేసెస్. విజిట్ చేయడానికి వైజాగ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒక్క నిమిషం, నా దగ్గర ఉంది మైక్. మైక్ బీచ్ చూడడానికి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్కే బీచ్, భీమిలీ బీచ్, యారాడ బీచ్ అన్ని బీచ్లు చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ యారాడ బీచే కాదు, పక్కన దర్గా ఉంది, లైట్ హౌస్ ఉంది, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఒక్కసారి వైజాగ్ వచ్చి ప్రతి ఒక్కరు చూడండి ప్లేసెస్. మీకు ఎప్పుడు లైఫ్ లాంగ్ మెమొరబుల్ మీకు ఉండిపోద్ది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పురాణ అమృతం. సబ్స్క్రైబ్ టు ఛానల్ పురాణ అమృతం. థ్యాంక్ యూ సో మచ్.
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో నమస్తే, వెల్కమ్ టు వైజాగ్. ఉండండి మళ్ళీ చెప్తాను అంకుల్, మళ్ళీ చెప్తాను ఫస్ట్ నుంచి. ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో, పిల్లలతో, అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్. చచ్చిపోవడానికి మాత్రం మీరు రావద్దు. ఎవరు వద్దు, మా ఫ్రెండ్స్ మేము ముగ్గురు హ్యాపీగా ఉంటాం లైఫ్ లో. ఎవరితో సంబంధం లేదు, ఎవరు వద్దు. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ దాకా వచ్చేసింది సముద్రం. ఈ సముద్రం చూస్తే ఇక వెళ్ళబుద్ధి అవట్లేదు, అంత బాగుంది ఇది. సూర్యుడు అస్తమించాడు. ఇవ్వండి డాల్ఫిన్లు ఇలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి చూస్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళవు, బయటికి రావు. ఇవి డాల్ఫిన్ హిల్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రిపబ్లిక్ డే అండి, అందుకని మన జాతీయ జెండాని అలంకరించారు లైటింగ్తో. 2025 సంవత్సరం రిపబ్లిక్ డే. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం, వందే మాతరం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మాకు కొంత బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంతకుముందు వీడియో కూడా చాలా మంచి వీడియో ఉందండి, అది కూడా చూడండి. రాబోయే వీడియో కూడా చాలా బాగుంటుంది. మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి మంచి వీడియో అందించిన వారు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.